ఓకే, ఒప్పుకుంటున్నాం. తెరో ఎనపెడతారా? ఎనపెట్టా? దీనికి 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ పెట్టాడు ఆ భుజంగరావు గారు. సరే, ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వు వెళ్ళావు. తేల్చుకుందరు గాని, కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గాన జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గన్నం గడిచి బయట పడాలి అంటే ఇప్పుడు ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ ముందు జీతాలు ఇచ్చే. నా నగల నేనివ్వను. పర్వాలేదులేదే, ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే, నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తాను. పద పద. నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడురా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, కంగారు పడతారు, బయటికి పోతారు. He is Johnny Ginger, మా బాస్ లాంటి వాడు. He is my brother. Sorry. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. He is Mr. Raj, Ravi Raj. హలో. ఏమిటి జింజర్ భాయ్, మన వాళ్ళలా దెబ్బలు తింటున్నారు? కొచ్చి రావడానికి కాదు, వాళ్ళని పంపించింది అతనికి సాలి రావడానికి. ఓ దున్నపోతల బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఖర్చు కొంచెం. తొమ్మిది 7 నా నడుము పట్టుకో, లాగో.
దమ్ము బిగబట్టి లాగు లాగు. ఆ, మేమిద్దరం చెడుగుడు ఆడుకుంటున్నాం రా పిల్ల నా కొడక. పడక పడక. సార్ సార్ పెట్టేమనే కావాలి సార్. మంచి వెరైటీ ఉంది సార్. వద్దు పోయా. మంచి వెరైటీ సార్, మంచి ఫ్యామిలీ టైప్. ఇంతవరకు బిజినెస్ కూడా దిగరా. ఈ ఊరి పిల్లే సార్. పేరు సరస్వతి. సరస్వతి. పద. ఇదిగో గురు. హలో, పోలీస్ స్టేషన్. మీరు వెంటనే బయలుదేరి మంగమ్మ బ్రోతల్ హౌస్ కి రావాలి. ఈ ఊరి పిల్ల నావే. ఆ అమ్మాయి ఏది? సరస్వతి ఫ్యామిలీ గర్ల్. ఇంకా వ్యాపారంలోకి దిగలే. మంచి హుషారైన పోలీసు. కానిస్టేబుల్స్, ఏమైనా పిల్లగాల్సి వచ్చిందా? సార్ నేను అలాంటి సాని కొంపకొచ్చి సహస్రనామత్యం చేస్తున్నానంటావా? పేరెక్కో వెళ్ళా. ఆగు. కానిస్టేబుల్స్ రాని. ఇది నాకే పోజు కొడుతోంది. కానిస్టేబుల్స్ వ్యాన్ ఎక్కించండి. బాబు, నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు? నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా. నీ సుఖం నువ్వు చూసుకునేవాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు? ప్రాణానికి తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు? దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి. బాధపడుకునైనా లోపలికి పద, స్నానం చేసి భోంచొద్దు గాని. రేయ్, ఒకసారి ఇట్రా. ఏంటే ముసల్దానా? బాలే దర్జాగా ఉన్నావురా. చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో? ఒరే, నిన్ను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా? అంతేరా నేను అడుగుతుంది. సరే. ఒరే, ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా, తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసుకో. ముసలిముండా. ఒరే, దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి. నీ చెయ్య చితికిపోతుంది, జాగ్రత్త. Damn it!